విదేశీయులు దాడి చేయడానికి ముందు అఖండ భారత్ ఏ విధంగా ఉండేదో చూద్దాం. ముందుగా రాజకీయ స్థితి గురించి మాట్లాడుకుంటే ఆ సమయంలో భారత్ చిన్న చిన్న రాజ్యాల సమూహంగా ఉండేది. ఒకే రాజ్యం లేదు, మహాజనపదాలు అనే 16 రాజ్యాలుగా ఉండేవి. సింధు పంజాబ్ ప్రాంతాలు అంటే దారియస్ దాడి చేసిన భాగం. అప్పట్లో ఈ ప్రాంతాన్ని గంధారా లేదా సప్త సింధు ప్రాంతంగా పిలిచేవారు. అక్కడి రాజులు చిన్న చిన్న సామంతులుగా ఉండేవారు. పెద్ద రక్షణ వ్యవస్థ లేదు, అందుకే దారియస్ సులభంగా ఆ రాజ్యాలను చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు రాజకీయ బలహీనత గురించి మాట్లాడుకుంటే భారత్ ఒకే చక్రవర్తి కింద ఐక్యంగా లేకపోవడంతో పర్షియన్ దళాలు సులభంగా దాడి చేశాయి. అందరూ తమ తమ రాజ్యాల కోసం మాత్రమే పోరాడేవారు. అందువల్ల భారత్ను విదేశీయులు సులభంగా ఆక్రమించగలిగారు. ఆర్థిక స్థితి ఎలా ఉందంటే అప్పటికే భారత్ అత్యంత సంపన్న దేశంగా ఉండేది. బంగారం, పట్టు, ముత్యాలు, నీలమణులు, మసాలాలు వంటి వస్తువుల ప్రధాన ఉత్పత్తిదారుగా భారత్ పేరుగాంచింది. సింధు పంజాబ్ ప్రాంతం పుష్కలమైన వ్యవసాయ భూములతో, వ్యాపార మార్గాలతో ప్రసిద్ధి చెందింది.